ఒక అద్భుతమైన నిజాన్ని వినండి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీకు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద అడవికి మధ్య ఉన్న ఒక వింత కనెక్షన్. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా ఎడారితో మీ శ్వాసకు సంబంధం ఉంటుందని మీరెప్పుడైనా అనుకున్నారా? ఇది కేవలం జాగ్రఫీ మాత్రమే కాదు, ఇది ప్రకృతి సిద్ధమైన జీవన మాయాజాలం. పదండి, ఆఫ్రికా నుండి అమెజాన్ వరకు మీ శ్వాస సాగించే ప్రయాణ కథను మొదలు పెడదాం. ప్రతి సంవత్సరం ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఒక వింత ఘటన జరుగుతుంది. ఎండిపోయిన ఒక సరస్సు నుండి 27 మిలియన్ టన్నుల దుమ్ము గాలిలోకి లేస్తుంది. 27 మిలియన్ టన్నులు! ఊహించుకోండి, ఈ బరువు దాదాపు 100 గీజా పిరమిడ్లతో సమానం. ఇది కేవలం దుమ్ము మాత్రమే కాదు, ఇదొక ఎగిరే నిధి. ఈ దుమ్ము గాలి సహాయంతో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. దీని గమ్యం ఎక్కడో తెలుసా? దక్షిణ అమెరికాలోని దట్టమైన పచ్చని అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ దుమ్ము అమెజాన్ పై కురిసినప్పుడు అది ఆ అడవికి ఒక వరంగా మారుతుంది. ఇందులో ఫాస్ఫరస్ అనే ఒక ముఖ్యమైన మూలకం ఉంటుంది. అమెజాన్ నేలలో దీని కొరత ఉంటుంది. అందుకే ఆఫ్రికా నుండి వచ్చే ఈ దుమ్ము అక్కడి చెట్లకు మనకు లభించే పోషకాలలాగే పనిచేస్తుంది. ఈ ఫాస్ఫరస్ వల్లే అమెజాన్ లోని భారీ వృక్షాలు జీవించగలుగుతున్నాయి, వాటి పచ్చదనాన్ని కాపాడుకుంటున్నాయి. ఎప్పుడైతే అమెజాన్ సజీవంగా ఉంటుందో అది ప్రపంచానికి కావలసిన దాదాపు 20% ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆక్సిజన్ నే మనం ప్రతి క్షణం పీలుస్తున్నాం. కాబట్టి తదుపరిసారి మీరు శ్వాస తీసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, మీ ప్రతి శ్వాస ఆ దుమ్ము ప్రయాణం యొక్క ఫలితం. మనమందరం ఒక పెద్ద అదృశ్య నెట్వర్క్ తో ముడిపడి ఉన్నాము. ఎడారి, అడవి, చెట్లు మరియు మనుషులు అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారు. అందుకే కాబోలు అంటారు మనమందరం ఒక్కటే అని. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.